అది టెంపరరీ సాఫ్ట్వేర్ లేని ఆహా. మా పిల్లకాయలు కూడా మా పిల్లకాయలు కూడా చేస్తారు. మా మామగాళ్ళు మనవాళ్ళు చేస్తున్నారు. ఆ. ఎప్పుడు పోతుందో తాతయ్య, ఎప్పుడు పోతుందో తిరిగి ఇప్పుడు ఉంటాము సాఫ్ట్వేర్ సగం పర్మిట్ కాదు, దానికి ఏమైనా పెన్షన్ లేదు, దానికి ఏమైనా లేదు. ఆ పిఎఫ్ కూడా కొన్ని కంపెనీలు కట్టించుకున్నాయి, కొన్ని కంపెనీలు కట్టించుకుంటున్నారు సార్. మనకి ఈ మానసిక ధోరణి నుంచి సమాజం కొంచెం బయటికి రావాలి సార్. మనం ఏంటంటే ఈ మానసిక ధోరణి ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే అదే ₹1,00,000 నుంచి నాకు చాలా మంది సాఫ్ట్వేర్ లో కూడా 60,000 సంపాదిస్తున్నాడు నెలకంటే. 60,000 ఏం ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ను కూడా 60,000 అంటే తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే అదే 50,000 అంటే 50,000ఏనా అన్న స్థితిలో ఉన్నారనమాట. అంటే సాఫ్ట్వేర్ అంటే 1.5 లక్ష అంటే 20 లక్షల పైన ఉండాలి. ఒకటిన్నర ఉంటేనే ఇది వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు ఎప్పుడు సార్ పాపం నిద్రపోయేది, వాళ్ళు ఎప్పుడు తిరిగి ఉంటారు వాళ్ళు. 24 గంటలు మా మనవరాలు చూసుకోవాలి నేనా. సా- కదా 5, 6:30 కేసు కూర్చుంటే కాదు. కంప్యూటర్ కాడ మధ్యాహ్నం పోయి పెద్దవాళ్ళే స్థానం పెట్టి నోట్లో పెట్టేది ఒకటి. ఆ, వాడు ప్రోగ్రామ్ ఇచ్చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది మా సాయంకాలం లేకుండా. ఓకే సార్. ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి. అట్లా ఉంది పరిస్థితి సార్. ఒకళ్ళు ఏదంటే సార్, ఆ, ఒక మ్యారేజ్ ఇచ్చామంటే ఆ, వాళ్ళ ఆస్తి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి ఫస్ట్. ఆ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వాళ్ళ మీద విచారించుకొని ఆ, వాళ్ళ దగ్గరికి పోయేసి మాట్లాడి విచారించుకొని వీళ్ళ ఫ్యామిలీ ఇటుండిద్దా, ఉమ్, అబద్ధాలు చెప్పేవాళ్ళ, ఏం చెప్పేవాళ్ళ, ఆ, వీళ్ళకుంటే ప్రాపర్టీ కరెక్టా కాదా, ఆ, వీళ్ళ అబ్బాయి ఏమన్నా తిరిగిపోతాడా, ఏమన్నా ఇదా, వాళ్ళ అవుట్ ఉంది, వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ, విచారించుకొని 4 రూపాయలు తక్కువైనా ఆ ఇంట్లో పెట్టేస్తే ఆ బిడ్డ సుఖమవుతుంది. ఆ. అదే కానీ 10 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి 20 లక్షలు ఇచ్చేసి ఏ లాభం? కరెక్ట్, కరెక్ట్. మనం గవర్నమెంట్ లో పనిచేసాము, 32 సంవత్సరాలు పనిచేసాము, ఆ, వస్తున్న హ్యాపీగా బాగుతున్నాం. ఆ, మా జనానికి ప్రాపర్టీస్ ఏం లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చున్నా ఇవాళ మన పెన్షన్ మనకు వస్తుంది, హ్యాపీగా పిల్లల్ని మనం చదువుతున్నాం, పిల్లల్ని చదివించుకున్నాము, వాళ్ళు మంచి జాబులు చేసుకుంటున్నారు. అక్కడ చూసుకోవాలి ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళు టక్ వేసుకుంటాడా, పూట వేసుకుంటాడా, ఇవి చూస్తే అవి కడుపు అన్నం పెడతారు పక్కన. ఓకే సారీ సార్, మీకు ఎన్ని ఇబ్బంది పెట్టండి. సార్ భలే వాళ్ళు మీ 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 అమూల్యమైన మీ ఆలోచనలు ఇక్కడ తెలియాలి సార్. విషయాలు ఏదన్నా మన అమ్మాయి వాళ్ళు మన వాళ్ళ కాదా, మన ఆ, అయితే వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ ఎటు ఉంటుంది, ముందు వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు తిరిగిపోతాం ఒకసారి ఆ, విచారిస్తాం. ఆ, విచారిస్తాం యాక్చువల్లీ మన బిడ్డ నువ్వు బిడ్డ కానీ ఆ బిడ్డ కానీ పెళ్లి చేస్తాం, ఆ, ఒక గంట చేసుకుంటాం. ఆ. అప్పుడు కనీసం కోడి ఎంత ఉందండి మీ అబ్బాయి శాలరీ, 15 లక్షలు ఇయర్లీ, 50 lakhs ఉమ్. అంటూ అది కన్ఫర్మ్ చేసుకోవట్లేదు సార్. కరెక్ట్. కనీసం కరెక్టా కాదా, ఏ కంపెనీ ఆ కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆ, అది కూడా చూసుకోవటం లేదు ఈ పేరెంట్స్. ఆ. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంతే. మనము యాక్చువల్గా ఈ మానసిక ధోరణి నేను చాలా వరకు మన సంస్థలో కానీ బయట కూడా ఇప్పుడు 25,000 సంపాదిస్తున్నాడు అబ్బాయి, వెనక ఉద్యోగం అంటే ఈ ఆస్తులు ఉన్నాయి, మంచి కుటుంబము, విలువలతో కూడిన కుటుంబము అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి 5 కోట్లు ఉన్నాయనుకో ఆస్తులు. సపోజ్ ఒక 25,000 సంపాదిస్తున్నాడు, 30,000 సంపాదిస్తున్నాడు అంటే మనకి అదేం సంపాదించడం అది కాదు మాకు ఇంకా. మాకేంటంటే 25,000 అంటే ఎంత వస్తుంది అప్పటికి 3 లక్షల సంవత్సరానికి. వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు దాదాపు 1,00,000 పైన 1,50,000 పైన ఉండాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారు. వీటి నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టంగా ఉన్నారనమాట. మొదట వచ్చేసి జ్యోతిష్యం అనే ఒక భ్రాంతి, ఒక భయంలో వీళ్ళు నలుగుతా ఉన్నారు. జ్యోతిష్యం అనేది దాదాపు 75% మ్యాచ్ల్ని జ్యోతిష్యమే ఆపేస్తారు. నాకు రోజు 1, 2 కేసులు వస్తూనే ఉంటాయి, తగులుతూనే ఉంటాయి.
అవును. ఆ మ్యాచ్ ఏమైంది అంటే అది వాళ్ళు జ్యోతిష్యం ఏదో చెప్పి వదులుకున్నారు సార్ అని చెప్తా ఉంటారు నాకు. ఆ, దానికైనా మనం ప్రతి సోమవారం క్లాస్ పెడుతున్నాను, మీరు రాండి ఆ జ్యోతిష్యం ఏందో తెలుసుకోండి నా దగ్గర నేను చెప్తాను అన్నప్పుడు అట్లా కూడా జ్యోతిష్యం క్లాస్కి రారు. యాక్చువల్గా ఈరోజు నాది ఆదివారం కోడింగ్ క్లాస్ ఉండాలి. అవును. కోడింగ్ క్లాస్ అంటే కోడింగ్ చెప్పాలంటే గొంతు కొంచెం బాగుండాలి. కొంచెం ఏంటంటే నాకు జలుబు దగ్గు బాగా పడిసి ముక్కు జలుబు పట్టేసి ఉంది. అవును, వర్షం వాతావరణం బాగాలేదు సార్. అందుకని శుక్ర శని కూడా క్లాసులు పెట్టలేదు, ఎందుకంటే ఈ కోడింగ్ క్లాసులు ఇంక దగ్గుతూ ఉంటాము. ఆ, కానీ మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈరోజు 10 గంటలకు పెట్టాల్సింది పెట్టలేదు నేను అనేసి కొంత టైం అన్న స్పెండ్ చేద్దాము మా పేరెంట్స్ తోటి అని అనేసి స్టార్ట్ చేసాము. సరే అయితే మీకు ఒక నంబర్ పెట్టండి సార్, మీరు మాట్లాడండి. ఈ పాపది మన సింగరాయకొండ దగ్గర, ఆ, ఒంగోలు దగ్గర మీకు ఆ, వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బీటెక్లు అనేవాళ్ళు కొంచెం బీటెక్లు అనేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు కాబట్టి ఈ ఫ్యామిలీ మీకు సూట్ అవుతుంది. మాట్లాడి చెప్పండి నాక. చెప్తాను సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, జై హింద్ సార్, జై హింద్. సార్ చెప్పండి సార్ నెక్స్ట్. ఈరోజు యాక్చువల్గా 10 గంటలకి మీటింగ్ పెట్టాల్సింది, కొంచెం జలుబు దగ్గు కొంచెం ఎక్కువ పడిసం పడిసం పెట్టేసింది జలుబు అంతా కూడా. బుక్కులు పెట్టేసి నిన్న శుక్రవారం శనివారం 2 రోజులు కోడింగ్ క్లాసులు జరగలేదు. ఈరోజు ఆదివారం వివాహ పరిచయ వేదిక మీటింగ్ ఇప్పుడు పెడుతున్నాము. ఎట్లా సాయంత్రం కోడింగ్ క్లాస్ చేయలేము అని కొంచెం హెల్త్ ఓకే అయిందాక కూడా కోడింగ్ క్లాసులు చేయలేను అనమాట. చెప్పండి సార్ నెక్స్ట్ ఎవరు, మ్యాచ్ ఏ ఏరియా వాళ్ళు ఎక్కడ వాళ్ళు చెప్పండి నాకు, ఈ మ్యాచ్ త్వర త్వరగా తీసేసుకోండి. సార్ నేను జైన్ సార్. జై హింద్, చెప్పండి సార్ ఏ ఏరియా సార్. ఏ కొండూరు సార్, శ్రీనివాస గారు. ఏ కొండూరు చెప్పండి శ్రీనివాసరావు గారు. ఓకే సార్. ఏమన్నా అయిందా సార్, ఓకే చేసుకుంటున్నారా లేదా. నేను సిట్టాలి సార్. ఏం కాలేదు, ఓకే ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మీ ఏరియాలో కొన్ని మ్యాచ్లు వచ్చినాయి నాకు, ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను. మీకు మీ ఏరియాలోనే దగ్గరలోనే ఒక మ్యాచ్, చాలా మ్యాచ్లు వచ్చినాయి మీకు. ఇది మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద లైఫ్ లాంగ్ అంటే నేను జీవితాంతం ఈ ఛానల్ని మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద మనకి అమ్మ అమ్మ అంటే అందరికీ తెలుసు, అనంతకోటి బ్రహ్మాండ నాయకి ఆమె లలితాంబ, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. మనకి ఎంత టైం ఇస్తుందో అంతవరకు ఈ సంస్థ నడుస్తూనే ఉంటది. సంస్థ కింద మన వివాహ సర్వీసులని, నా కోడింగ్ క్లాసులు, పోతే జ్యోతిష్యం, మీకు ఎక్కువ జ్యోతిష్యం నమ్మకాలు ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. అనవసరంగా మ్యాచ్లు, విలువైన మ్యాచ్లు మీరు లూజ్ చేసుకోమాకండి జ్యోతిష్యం అనే ఒక భయంలో. దానికి సపరేట్గా క్లాస్ పెడతా ఉన్నాను, క్లాసులు అటెండ్ చేయండి. తర్వాత మనస్ఫూర్తిగా గోశాలకి సహాయం చేయండి. గోశాలకు సహాయం చేసే విషయంలో వెనక్కి తగ్గమాకండి, ఎందుకంటే మనకు జీవితంలో ఉండే కర్మ దోషాల నుంచి బయటకు వస్తాం ఎందుకంటే గోమాతని, అనంతకోటి ఆమె శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీ సహస్రనామ స్తోత్రాల్లో 121వ శ్లోకంలో గోమాత అని కూడా అన్నారు ఆమెని. అందుకని గోశాలకి సహాయం చేసే విషయాల్లో ఏమాత్రం తగ్గమాకండి. ఎందుకు తగ్గద్దు అంటే అదే ఆలోచించాను ఈరోజు. మనకి 4-5 రోజుల నుంచి సరే అయితే గోవులకు మనము ఎప్పుడు కూడా సహాయం చేయాలి. దానికి చేసే విషయాల్లో మీ బిడ్డలకి మంచి సంబంధాలు దొరుకుతాయి. మనకి ఏదైనా కర్మ దోషాలు ఉంటే తొలగుతాయి. ఇవి జీవితంలో దాన ధర్మాలు అనేది చాలా అవసరం. సో మీరందరూ నాకన్నా చాలా వయసులో నాది 57 సంవత్సరాలు. సరే అయితే ఇప్పుడు మన పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 90 99 నై సార్. 99 అంటే మనం 95 నుంచి వద్దామా. ఓకే సార్. 95 అంటే 95 95
95 వచ్చి ఈ అబ్బాయి ఎవరు ఉన్నారు 95లో? ఆ, మనకి 95. మీకు దగ్గరలో వచ్చి వీళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరు? 90. మీకు ఈ నంబర్ ఒకటి పెట్టాను నేను. సార్ పెడుతున్నాను, చూసి చెప్పండి నాకు. ఇది మీకు దగ్గర అవుతుంది. 98 ఒక అబ్బాయి ఉన్నాడు. 98 అంటే మనకి ఎక్కడ చేస్తున్నాడు? నందిగామ. ఏంటి ఓపెన్ రామానగర్ వాళ్ళది కాదు. ఒక అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు కదా. ఆహా. హైదరాబాద్ లో వాళ్ళ అబ్బాయి, ఎవరు అబ్బాయి అంటే, హైదరాబాద్ మన అతను ఉన్నాడు కదా, దాసు కృష్ణ యాదవ్ వాళ్ళ అబ్బాయి. ఆహా. నేను ఈ నంబర్ ఇచ్చాను మీకు, దాసు కృష్ణ యాదవ్ వాళ్ళది. ఎవరండి ఎవరండి మాకు మెచ్యూర్ గారికి ఇచ్చారు. సరే, మాట్లాడండి. నేను ఇస్తున్నాను నంబర్, మాట్లాడండి. ఓకే. మీరు మాట్లాడి, మీరు అందరూ కూడా, నేను ఏం చెప్తానంటే, తల్లిదండ్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మ్యాచ్లు మనం సెటిల్ చేయాలి అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోవాలి. అర్థం మరి ఎవరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్. ఆల్రెడీ 75% మ్యాచ్లు మీ జ్యోతిష్యం మీద చిన్న చిన్న కారణాలు, వాళ్ళ పంతులు చెప్పే ఎలిక పిల్లులు, రాసులు కలవలేదు, నక్షత్రాలు కలవలేదు అనే కారణాల మీద వాళ్ళు వివాహాలు చెడగొడతా ఉన్నారు. సో మీరు హ్మ్, ఈరోజు మీటింగ్ జరగనిచ్చేటట్లేదు నాకే. అయినా మనకు మీటింగ్ పెట్టాలి అన్న నా డెడికేషన్. చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక్క నిమిషం అమ్మా, కొంచెం మంచి నీళ్ళు తాగొస్తా. మన చెల్లెలు చెప్పినట్టుగా, రాజలక్ష్మి చెల్లెలు చెప్పినట్టుగా చెన్నుల్లిపాయ కూడా తినొచ్చాను. ఘాటుగా ఉంది. ఓకే. మనకి శ్రీనివాసరావు గారికి నేను మ్యాచ్ పెడుతున్నాను సార్, మీరు మాట్లాడండి వాళ్ళతోటి. ఓకే ఓకే. ఆ, వాళ్ళు మహా ఘాటు చెన్నుల్లిపాయ. ఓకే, పెట్టాను. పెట్టండి సార్, మాట్లాడి చెప్పండి. నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్
నెక్స్ట్ మ్యాచ్ ఎంత వరకు? సార్ చంద్రబాబు గారు, మీరు ఈరోజు మ్యాచ్ ఇచ్చాను, అది మాట్లాడారా? హలో సార్, చంద్రబాబు గారు, విశాఖపట్నం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. కళ్యాణ్ చెల్లి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ మాకు అది మ్యాథ్స్ లేవు సార్. ఏమ్మా? చాలా లేదు, మాకు ఏమి ఇవ్వలేదు. ఇస్తాను, ఒక మాట చెప్పమ్మా నాకు. మనకి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో కోతలు ఎప్పుడు వస్తారు విశాఖపట్నంలో? జనవరి ఫిబ్రవరిలో పోయింది సార్. నవంబర్ డిసెంబర్లో పోతుంది మా సైడ్. మీ సైడ్ నవంబర్ డిసెంబర్లో కోస్తారు. అక్కడ నాకు గడ్డి ఉచితంగా ఇప్పిస్తారని చెప్పావు కదా, ఇప్పిస్తావా? నేను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను గోశాలకి. కొనుక్కుంటాం సార్. అంటే ఆ, పొలాల్లో ఉందేస్తా సార్, ఎవరికి ఇవ్వడం అని ఉండదు, మనం బళ్ళు పెట్టుకొని తెచ్చుకోవాలి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరుండే చోడవరం ఏరియాలో పొలాలు, ఆ, వదిలేసిన పొలాలు మనం కోపించుకోవచ్చా? మాది పాడేరు, అల్లూరు జిల్లా. అదేనమ్మా, పాడేరు అల్లూరు జిల్లాలో మనం వదిలేసిన గడ్డిని గోశాలకి మనం కోపించుకొని లారీకి ఎత్తి తెచ్చుకోవచ్చా అంటున్నాను. అంతా మూపిస్తారు సార్. ఆ, మూసేసి పొలమే వదిలేస్తున్నారు. ఆ. అప్పుడు ఆ గడ్డిని మనం ప్యాక్ చేపించుకొని ఎత్తుకోవచ్చుగా గడ్డికి, అంటే వాటికి బండ్లకి. కొంచెం ఇప్పుడు అది వదిలేసిన గడ్డి కదా, తీసుకోమంటారు కదా, నూర్చేయటం అంటే వాళ్ళు గింజలు తీసేసుకుంటారు. అది మనం అంటే పెద్ద బండ్లు ఉంటాయి కదా, టర్బో బండ్లు, వాటికి మనం లేబర్ని పెట్టి ఎత్తించుకున్నాం అనుకో, ఇక మనకేం వస్తుంది అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జే పడుద్ది. అంటే ఇప్పుడు నేను గడ్డి ఇక్కడ మోపు 100 రూపాయలు కొంటున్నాను గోశాలకి. 500 మోపులు అంటే 50,000 ఇవ్వాలి నేను. ఇప్పుడు ఆ గడ్డిని నేను లేబర్ని పెట్టి ఆ బండికి ఎత్తిచ్చానంటే ట్రాన్స్పోర్టే పడుద్ది. విశాఖపట్నం టు నాకు ఒంగోలు నుంచి 60 కిలోమీటర్ల చాగిచర్ల గోశాల ఉంది. అప్పుడు ఎంత వస్తుంది? బాగా దూరం అయిపోతేమో అని అన్నారు. అమ్మ చూడు, ఇక్కడ నేను 100 రూపాయలకి నేను కొంటున్నాను అనుకో గడ్డిని, 500 పోపులకి 50,000 అయింది అనుకో. విశాఖపట్నం నుంచి నాకు ఒంగోలు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందో కనుక్కొని చెప్పగలవా నాకు, ఆ ఏరియా నుంచి? ఇల్లే చేస్తారు ఇప్పుడు అలా తేలేదు. అట్ట కాదు, నువ్వేం చేస్తావంటే విశాఖపట్నం నుంచి నేను ఒంగోలు డిస్టెన్స్ చెప్తాను. గోశాల ఉండే డిస్టెన్స్ ఎంత అంటే విశాఖపట్నం నుంచి పాడేరు నుంచి వైజాగ్ 110. నేను వేస్తున్నా ఉండమ్మా. పాడేరు అంటే ఏ జిల్లా కింద వస్తుంది ఇప్పుడు? పొట్టి శ్రీరాములు జిల్లారా? అరకు వస్తుంది కదా, అరకు కింద. పాడేరు అరకు నుంచి పాడేరు, అంటే పాడేరు నుంచి అరకు, పాడేరు నుంచి అరకు రోడ్డు నుంచి మనకి ఒంగోలు అంటే ఎంత వస్తుంది అంటే 500 కిలోమీటర్లు ప్లస్ ఇక్కడి నుంచి 560 కిలోమీటర్లు పడుతుందమ్మా. 560 కిలోమీటర్లు అంటే మనకి మీరు ఏం చేయాలంటే దాన్ని నాకు ఒక చిన్న సహాయం ఏం చేయాలంటే, మీరు అక్కడ ఒక టర్బో బండి ఎంత ఛార్జీలు తీసుకుంటారు చెప్తే నాకు, ఇంత పడుతుంది అంటే ఇన్ని కట్టలు వస్తాయి ఎక్కుతాయి, ఇంత ఛార్జ్ పడుతుంది అంటే, నేను జనరల్గా ఇక్కడ 500 మోపులు కొనడానికి 50,000 ఇస్తున్నాను. టర్బో బండి, పెద్ద బండి ఉంటుంది కదా, టర్బో బండి. టర్బో అంటే పెద్ద పెద్ద బండి పేరమ్మా.
సార్. లారీ లారీ అనుకో దాన్ని, 8 చక్రాలు ఉంటాయి కదా. ఆ, ఇప్పుడు నువ్వు లారీయే పట్టుకో, లారీకి ఎన్ని మోపులు ఎత్తుతారు, ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకుంటారు. ఉమ్, అప్పుడు మనకేమవుద్దంటే ఇక్కడ 50,000 కట్టే బదులు నాకు ట్రాన్స్పోర్ట్ అంటే గడ్డి ఓరకు వస్తుంది, నాకు వదిలేస్తున్నారు పొలాల్లో. నవంబర్ డిసెంబర్ అయిపోయి ఇంకా ఇక ఈ సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ నవంబర్ మనకి కానీ లారీకి ఎక్కింది గడ్డి తక్కువలో ట్రాన్స్పోర్ట్ పడుతుందంటే చాలా చీప్లో వచ్చినట్టు గడ్డి మనం. అవును సార్. కాకపోతే పొలాల్లోనే వదిలేస్తారు అది. పొలంలో పెంటే వెళ్తే ఇంకొక సార్ మళ్ళీ అక్కడ నుంచి మోసుకొని బయటికి ఎక్కించాలి. అవన్నీ నువ్వు కనుక్కో, ఎట్లా అవుతుంది, ఎంత దూరము, ఇవన్నీ చిన్నగా కనుక్కుంటా ఉండి ఎప్పటి నుంచి గోశాలకి సహాయం చేయి నువ్వు, సరేనా. అవును. మిగతా అన్ని డబ్బులు నేను కలెక్ట్ చేసుకొని ఒక లారీకి ఎన్ని ఎక్కించాలి, ఎంతమంది అక్కడ లేబర్ని అక్కడే పట్టుకొని అవన్నీ చేద్దాం. ముందు నాకు ఈ వివరాలు కనుక్కో. అక్కడి నుంచి నేను చెప్పినట్టు 500 ఎన్ని కిలోమీటర్లు చెప్పాను, 560 కిలోమీటర్లు. 560 కిలోమీటర్లకి గోశాలకి ఎంత డబ్బులు తీసుకుంటారు లారీకి అన్నది కనుక్కో. నేను ఒంగోలు నుంచి వస్తా ఉంటే లారీ నుంచి బాగా ఎత్తుకొని గడ్డి వస్తానే ఉంది, అక్కడి నుంచి పైనుంచి వస్తా తర్వాత. సరే అయితే నెక్స్ట్ మీకు వియ్యపు కళ్యాణి మ్యాచ్ మీకు చెప్తున్నాను. అవును సార్. ఒక్క నిమిషం అమ్మా, మీకు వియ్యపు కళ్యాణి వీళ్ళకి వచ్చేసి పాప వియ్యపు కళ్యాణి వాళ్ళకి అబ్బాయి 95 నవంబర్ 1 కదా. 95 వాడే 95 నవంబర్ 1. 95 అంటే ఈ 95 అంటే 96 వాళ్ళు ఓకే కదా మీకు. 96 ఓకే కదమ్మా. సార్ 96 పాప ఓకే కదా అంటున్నా. అంటే మరి బాగా దగ్గరే కదా. మరి ఎంతగా 99 2000 అయితే బాగుంటుంది. 99 2000 అవ్వాలి. అబ్బాయి ఏం చేస్తున్నాడు, బ్యాంక్ లో చేస్తున్నాడు కదా. అవును సార్. ఓకే 95 కావాలి అంటే 96 97 వాళ్ళు కావాలి అంటే మనకి పాడేరు దగ్గర ఎవరున్నారు. 97 ఒక పాప ఉంది. ఎక్కడ ఈ ఏరియా 97 ఉంది ఒక పాప, నేను చెప్తున్నాను, నీకు నంబర్ పెడుతున్నాను మాట్లాడే వాళ్ళతోటి. అవును సార్. సింహాచలం మీకు ఎంత దూరం వస్తుంది. ఏ సార్? సింహాచలం అంటే వైజాగ్ దగ్గర సార్. దూరమా దగ్గర. పర్లేదు సార్ దగ్గరే. సరే మాట్లాడైతే. ఆ, 97 అంటే ఈ పాప వచ్చేసి మనకి రాజ్యలక్ష్మి చెల్లెలు చెప్పినట్టు చిన్నులపై తినగలోనే దగ్గు అసలు ఎటు వెళ్ళిపోయిందో తెలియదు అన్నమాట. చిన్న 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 చిట్కాలు ఇవన్నీ కూడా. లేకపోతే మాట్లాడేటప్పుడు దగ్గు వస్తే
మా వియ్యపు కళ్యాణి గోశాలకు డబ్బులు పంపించమ్మా. పంపించలేదా? పంపించమ్మా సరే. నేను ఇప్పుడు అమౌంట్ చెప్పడం ఇదే నంబర్. ఇది సార్. ఇదే మనమే తీసి మనమే ఖర్చు పెట్టాలిగా. సరేనా? సరే నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు? పెట్టాను మాట్లాడమ్మా. మాట్లాడు. చెప్పండి సార్, చెప్పండి ఎవరు? త్వరగా దగ్గర ఫోన్ చేశాను. ఏమంటారు? అంటే పెట్టమన్నాడు, పెట్టాను, బయోడేటా పెట్టాను అబ్బాయిది. ఆ అది వాళ్ళ బ్రదర్ కుమార్తె అట్ట, మా బ్రదర్ కుమార్తె అంటే ఆ నేను వాళ్ళ మాట్లాడి మీకు చెప్తాను అన్నాడు. సరేనండి. ఓకే, మంచి దగ్గరలే, మా ఒంగోలుకి దగ్గరలోనే వాళ్ళు. అన్న కూతురు నాకు తెలుసు. ఆ, ఓకే, మాట్లాడి రేపు చూడండి, 2 రోజులు వెయిట్ వెయిట్ చేయండి. అదే అదే రేపు 2 రోజులు చూస్తాము. పంపిస్తే మీకు చెప్తాను. ఓకే సార్, ఓకే సార్. బా రాజలక్ష్మి చెల్లెలు బాగా చిన్నులపై తింటే దగ్గుపోయింది, మంచిదమ్మా. నెక్స్ట్ ఎవరు చెప్పండి సార్. నెక్స్ట్ లేకుండా కొంచెం ఉప్పు కూడా తినాలన్నయ్య. ఏమ్మా, ఉప్పు కూడా తినాలా? ఉప్పు కళ్ళుప్పు పెట్టుకొని ఒక చిన్నులపాయ పెట్టుకుంటే ఘాటు ఉండదు. అదే చిన్నులపై ఘాటుగానే ఉంటది కానీ అయినా మనకి తట్టుకోగలం. మరి అసలు అదేంటంటే తెరలు తెరలుగా స్టార్ట్ అయిందంటే అట్లాగే వస్తుంది. నువ్వు చెప్పినప్పుడు వెంటనే చిన్న తగ్గిద్ది. ఇమ్మీడియట్లీ తగ్గిపోయిందిగా. సరే అయితే నెక్స్ట్ మంచి మంచి చూసారా కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది. వివాహాల చర్చ జరుగుతున్న ఈ శుభ సమయంలో మన చెల్లెలు ఇచ్చిన చిన్న చిట్కా. అందుకే అంటారు స్త్రీ అంటే ఈ సృష్టికి మూలం, వాళ్ళ వల్లే ఈ సృష్టి ఎంతో గొప్పగా నడుస్తుంది అనమాట. అమ్మాయి చెప్పినట్టుగా చెన్నెల్లిపై తిన్న తర్వాత మనం మాటలు ధారాళంగా మాట్లాడగలుగుతాం అనమాట. సరే అయితే నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎవరున్నారండి? అంటే నేనేమంటా అంటే త్వరగా క్లోజ్ చేసేద్దాం. చెప్పమ్మా, చెప్పు ఎవరున్నారు? హలో చెప్పమ్మా. ఎవరు? అమ్మ, చెప్పమ్మా, చెప్పు. థ్యాంక్స్ చెప్పండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే. ఒక్కమ్మ నిమిషం. ఓకే అమ్మా. అబ్బా. వాళ్ళకి చేశారు, ఎవరికి చేశారు లిఫ్ట్ చేయలేదు అంటే చెప్పమ్మా, చెప్పెవరు? చెప్పమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం వస్తున్నాను. ముందు ఒకరిని క్లియర్ చేద్దాం. పెట్టారు వాయిస్ చాట్. ఓకే, ఎవరు మాట్లాడుతుంది? భవానీ చల్లానా? ఎవరమ్మా మాట్లాడుతుంది? చెప్పమ్మా. పంపించాను మాట్లాడు నంబరు. మా చల్ల పద్మావతి మాట్లాడు. నెక్స్ట్ ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పమ్మా, చెప్పు. ఎవరో ఇప్పుడు మాట్లాడారు, ఎవరు వాళ్ళు? నేను చంద్రమౌళి గారి సిస్టర్ మాట్లాడుతుంది. అయితే వాళ్ళు ఏమన్నారమ్మా వాళ్ళు?
మీకు పెట్టలేదండి. అయితే ఇప్పుడు మీరు ఇచ్చారు చూసారా ఆ 13 నక్షత్రాలు వాటిల్లోనే కావాలా కొంచెం మార్చుకున్నారా? నేనే నువ్వు మార్చలేదండి. అంటే ఆ నామ నక్షత్రం బట్టి వాళ్ళు ఎక్కువ వేయరనుకోండి. అంటే నేను ఒకటి లేదంటే నక్షత్రం బట్టి అయితే మనకు తెలిసి చేయదు కదండి. నాకు కుదర తెలిసిందో. నేను ఒకటి చెప్తాను. మీరు ఎట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ లోకి వచ్చారు కాబట్టి ఇంతమంది సమక్షంలో తల్లి నాకు ఆరండి మాట్లాడారు అయితే అవన్నీ పట్టించుకుంటే అమ్మకు అని అన్నారు కదా. అంటే ఆ తల్లి ఇచ్చిన వాక్కుని ఆ తల్లి పేరయ్య గారు మైక్ ఆపండి. చూడమ్మా, ఆ తల్లి ఇచ్చిన వాక్కు ప్రకారం చెప్తున్నాను నేను. వివాహ జ్యోతిష్యంలో మనం నక్షత్రాలు పట్టుకొని రాసులు పట్టుకొని అంటే నక్షత్రాలు కలవలేదని ఈ నక్షత్రాల వాళ్ళే పనికొస్తారు అంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదు అంటే అలా అంటే దాన్ని వేదా నక్షత్రం అంటారు. దాన్ని ఆ నక్షత్రానికి పలానా నక్షత్రానికి ఈ నక్షత్రం పడదు అంటే అది వేదా నక్షత్రం. అంటే అది ఒక కారణమే అవుతుంది వివాహానికి. ఆ ఒక్క కారణం చేత మన వివాహాన్ని ఆపుకోలేము. అలా ఆపమన్నారు అంటే వాళ్ళకి జ్యోతిష్యం రాదు. ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని వద్దంటారో నేను రాసి సంతకం చేసి ఇస్తాను. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు, 30 years దేశం కోసం చేశాడు. అతను మీకోసం జ్యోతిష్యం చదివాడు. మీకు జ్యోతిష్యం క్లాసులు ఉచితంగా పెడుతున్నాడు. మీరు రమ్మని చెప్తున్నాను నేను. రెండోది వచ్చేసి చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి అంటే చెప్పండి. నేను పట్టించుకోకపోయినా అవతల పట్టించుకుంటారు కదండి. అవతలలు పట్టించుకుంటే మనకు సంబంధం లేదు, కానీ మనము మట్టికి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ కర్మ వాళ్ళది. వాళ్ళు నా దగ్గరకు పంపిస్తే ఆ, చేసుకుని చెప్తాను. అది నేను డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ గట్రా ఇస్తే మాట్లాడుకోవచ్చు. ఓకే. అయితే నేను నంబర్ పంపిస్తున్నాను మీకు. మీకు ఫస్ట్ విశాఖపట్నం ఏరియాలోనే పంపిస్తాను నేను. ఎందుకంటే మీకు వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ పంపించు. విశాఖపట్నం వాళ్ళనే చూద్దాం ఫస్ట్, మన సార్ చంద్రమౌళి గారు చెప్పినట్టుగా. ఎందుకంటే చంద్రమౌళి గారు ఎప్పుడు నాకు ఒక మాట చెప్తా ఉండేవాడు, నాకు లోకల్ వాళ్ళని చూడండి సార్, లోకల్ వాళ్ళని చూడండి అని. మీకు మనకు రాజమండ్రి రాజమండ్రి విజయవాడ వరకు పర్వాలేదు. అయితే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ మీకు విశాఖపట్నం వరకే చూస్తాను. తర్వాత దొరకకపోతే కొంచెం కొంచెం ముందుకు వెళ్తా ఉందామా, సరేనమ్మా? అమలాపురం, రాజమండ్రి, ఆహా. కాకినాడ, విజయవాడ, పిఠాపురం ఇవన్నీ పర్వాలేదు మనకి అండి. సరే సరే అమ్మా, సరే అమ్మా, సరే. మన అమ్మాయి వచ్చేసి 95 కదమ్మా? 94 అండి. 94 అయితే మనకి 94 ఎప్పుడు? సెప్టెంబర్ 3rd, సెప్టెంబర్ 3rd. ఓకే, 94 సెప్టెంబర్ అంటే మనం 90 కానీ నేను చూడొచ్చు 4 years కిందకి. అంటే 90 నుంచి చూసుకోవచ్చు అనమాట అయితే మనం. ఓకే, అయితే 90 నుంచి చూడాలి అంటే మనకి మనకి మీకు నేను చెప్పాను కదా మీకు బ్యాంక్ వాళ్ళు ఓకేనా? ఓకే, పర్వాలేదు. ఓకే, బ్యాంకు, సాఫ్ట్వేర్ ఇవన్నీ పర్వాలేదు. అయితే ఒక పని చేయండి అమ్మా, మీకు చూడవరం ఎంత దూరం పడుతుంది? చూడవరం మనకి దగ్గరే. అయితే బాబు వైజాగ్ లో దాబా గార్డెన్స్ లో ఐసిఐసి బ్యాంక్ లో చేస్తున్నాడు ఒక బాబు, డిప్యూటీ మేనేజర్ గా. ఐసిఐసిఐ 90, అమ్మాయి 94 అంటే 4 years గ్యాప్ ఉంటుంది వీళ్ళకి. మంచి సూటబుల్ మ్యాచ్ అవుతుంది ఇది. ఓకేనా? పంపించండి. పంపించండి. అవతల వాళ్ళు ఓకే అంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. మనం ఓకే, అవతల వాళ్ళు ఓకే అవ్వకపోతే అవుతుందండి. అంటే మనము నంబర్ ఇస్తే మీరు అప్రోచ్ అవి చెప్పాలి. చెప్తే అంటే ఆ రోజు అంటే ఏం చెప్తారంటే ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు కదమ్మా. ప్రయత్నం ఉండాలి. మీరు నంబరు, ప్రొఫైల్ అవన్నీ పెడితే కాల్ చేస్తాం. మన సంస్థలో ప్రొఫైల్ ఎవరు చెల్లి నీకు చెప్పున్నాను మొదటి నుంచి, ఫోటోలు పిక్స్ అలా ఇవ్వకూడదు మనకి. ఎందుకంటే 2 కండిషన్స్ ఉన్నాయి. రేపు నన్ను ఎవరన్నా క్వశ్చన్ చేశారనుకో, మీరు ఎవరు సార్ మా ప్రొఫైల్ పంపించారు అంటే ఆ లెక్కన ఇప్పుడు మీ పాప ప్రొఫైల్ నేను అడిగిన వాళ్ళందరికి ఇవ్వాలిగా.
మీరు ఇష్టపడతారా మీ ప్రొఫైల్ నేను? ఆ, ఇష్టపడదు అదంతా షేర్ అయిపోద్ది కదా. మరి అలాంటప్పుడు మీరు ప్రొఫైల్ వేరే వాళ్ళ అంటే అంటే ఇది పంపమని కాదండి, నెంబర్ ఇస్తారు కదా, ఆ, వారు అక్కడ చదువుతారు, వారు మనకి ఇష్టపడితే మనం అప్పుడు ఫోటోలు పంపించుకోవచ్చు. అందుకనే నేను ఆ, అందుకనే ఏం చేయమని చెప్పలేదు. నేను యాక్చువల్గా కూడా మరి నాకు ఏ రైట్ లేదు, అధికారం లేదు ఒకరి ప్రొఫైల్ ని, ఇది సేవా సంస్థ కింద మీ హెల్ప్ చేయటమే. మీరేదో మా గోశాలకి చూడమ్మా, మనం చేసే ఏ సర్వీస్ కూడా ఇక్కడ మీరు గోశాలకి చేయాలి. మీరు నేను చేస్తే సరిపోదు. ఒకసారి చేస్తాం తప్పకుండా. మీరంద ఇక్కడ మేము చేసే సర్వీస్ అంతా కూడా మీరు మీ చేత గోశాలకి ఆ గోశాలకి సహాయం చేపించడం కోసమే ఈ సర్వీసెస్ అన్నీ చేసేది. ఒక జ్యోతిష్యం క్లాస్ నడిచిన, ఒక వివాహ పరిచయ వేదిక యదువంశంలో మనకి సహాయం జరిగిన, నా కోడింగ్ క్లాసెస్ జరిగిన శుక్ర శని ఆదివారంలో ఎన్ని మన గోశాలకు సపోర్ట్ చేపించాలి మీ చేత. ఆ సహాయం చేపిస్తే మనిషిలో మన జీవితంలో ఉన్నటువంటి కర్మదోషాలు మనకి తొలగి మన కుటుంబాలు సుఖ సౌఖ్యాలతోటి. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు కూడా కర్మ ఆధారితం. కాలం మీద కర్మలు, కాలం కలిసి వస్తూ ఉండాలి, కర్మలు బాగుండాలి. ఆ కాలంలో మనం చేసే పనులు సకర్మలు అవ్వచ్చు, దుష్కర్మలు అవ్వచ్చు. మనిషి రెండు పనులే చేస్తాడు, మంచి చెడు చేస్తాడు. బుద్ధి బుద్ధి మనస్సు అనేది ప్రతి పనికి మీద లాగుతూ ఉంటది. ఆ మనసును కంట్రోల్ చేసేదే బుద్ధి. అంటే మంచి పనులు చేయమని బుద్ధి చెప్తా ఉంటది, కానీ మనస్సు మనం చెడు సైడ్ పరిగెడతా ఉంటది. వాళ్ళ కూతురంటారు. సరేనమ్మా, అయితే నేను వీళ్ళతో మాట్లాడండి. మీరు నాతో ఉండే వాళ్ళందరూ కూడా, ఈ రోజు అటెండ్ చేసే వాళ్ళందరూ కూడా గోశాలకి డొనేట్ చెయ్యండి. నేను మళ్ళీ నా చేత నేను ఎవరినన్నా ఒక్కసారి అడిగానంటే ఆ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. నేను ఒకరికి ఫోన్ చేసి మాటి మాటికి అడిగు మీరు సహాయం చేయండి అని 2-3 సార్లు కూడా చెప్పించుకోకూడదు. మీరు మంచి మనసుతోటి మీరు గోశాలకి సహాయం చేయండి. మనలో ఉన్నటువంటి కర్మ దోషాలు అనేవి ఆటోమేటిక్గా తొలగుతాయి. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఉండండి. ఎందుకంటే చాలా మందిని చూశాను నేను, గోశాలకు సహాయం చేయాలి అంటే వెనక ముందు ఆడుతూ ఉంటారు. అది చాలా తప్పు అవుతుంది. నా సర్వీస్ తీసుకున్నారు అంటే నన్ను మీరు వెంటనే గోశాలకి సహాయం చేయాలన్నమాట. సరే మాట్లాడమ్మా. అప్పుడే మాకు ఆరోగ్యం బాగాలేదు, మాట్లాడలేదు సార్. ఓకే, పంపించాను, మాట్లాడమ్మా. బాబు మనకి హలో, చెప్పమ్మా, ఎవరమ్మా? చెప్పమ్మా చెప్పమ్మా. వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందంటండి. అయిపోయిందంటనా? అయిపోయిందంట లాంటి మంత్లో. శుభాకాంక్షలు చెప్దాం వాళ్ళకి మనం. మంచిది, శుభాకాంక్షలు చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ తర్వాత ఎవరు? ఇంకొక మ్యాచ్ చెప్తాను. సరే అయితే మీకు ఇప్పుడు ఎవరు చూస్తాను, ఒక్క నిమిషం. ఏ మ్యాచ్ ఇచ్చాను మీకు ఇప్పుడు? ఓకే, వీళ్ళకి అయిపోయిందన్నా. సరే అయితే నెక్స్ట్ మనం ఇంకొక మ్యాచ్కి వెళ్దాము. మాట్లాడారు వాళ్ళతోటి? ఆహా, నెక్స్ట్ వచ్చేసి ఈ పామూరు వాళ్ళతో మాట్లాడారా మీరు ఎప్పుడన్నా? పామూరు ఒక మ్యాచ్ ఉందని చెప్పాను మీకు. లిఫ్ట్ అసలు చేయటం లేదా? ఆహాహా, సరే సరే అయితే నెక్స్ట్ అయితే మీరు ఇంతకీ అమ్మాయిని నాతో మాట్లాడించమని చెప్పాను. మీకు అమ్మాయికి మధ్యన డిఫరెన్స్ ఉంది, మీ ఇద్దరి ఐడియాలజీలో మార్పు ఉంది. నేనేం చెప్తున్నానంటే మీ అందరికి అట్లా కాదమ్మా. నేనేం చెప్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్లో తల్లిదండ్రులకి నేనేం చెప్పాలనుకుంటే, మీకు ఏం కావాలి అన్నది ఫస్ట్ మీరు డిసైడ్ కాండి. నాకు ఇలా కావాలి, అంటే నా కాబోయే అల్లుడు ఇలా ఉండాలి, లేకపోతే నా కాబోయే కోడలు ఇలా ఉండాలి అన్నది మీరు ఒక
ఒక డెసిషన్, ఒక నిర్ణయం కరెక్ట్ గా తీసుకోండి. నేను చాలా మంది తల్లిదండ్రులు ఏం చూస్తున్నానంటే, వాళ్ళు ఒక నిర్ణయం ఉండదు, ఇచ్చిన మ్యాచ్ ని అమ్మాయికి ఫార్వర్డ్ చేయరు. వీళ్ళు ఫోటో చూస్తారు, వీళ్ళు ఫోటో, ఎందుకంటే ఇప్పుడు అబ్బాయితో మాట్లాడతారు, వాళ్ళు ఫోటో పెడతారు. అబ్బాయి అంటే ఇట్లా వాసు యాదవ్ చెప్పారండి, మాట్లాడమన్నారండి అంటే వాళ్ళు ఓకే అని అబ్బాయి సైడ్ వాళ్ళు, మన మన సంస్థలో రూల్ ఏంటి, అబ్బాయి సైడ్ వాళ్ళు ముందు ప్రొఫైల్ ఇవ్వాలి. సో అబ్బాయి సైడ్ వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు చూసి, అమ్మ చూసేసి అమ్మాయికి ఫార్వర్డ్ చేయదు. ఎందుకంటే ఈమె డెసిషన్ తీసేసుకుంది ఇక్కడే. ఏమేమంటదంటే, నాకే నచ్చలేదు, అమ్మాయి ఏమి నచ్చుద్ది ఏమో, అమ్మాయి ఆలోచనలు ఎలా ఉంటాయో. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోమాకండి. మీరు ఆ మ్యాచ్ని అమ్మాయికి ఫార్వర్డ్ చేయండి. ఆహా. మరి కనుపర్తితో మాట్లాడారా, నెల్లూరు, వెంకటగిరి? హలో.
ప్రకాశంలో మనకి అంతవరకు డిస్కస్ చేసాము అనుకుంటా ఒకసారి. ఎవరు ఇల్లు ప్రకాశంలో? మరి 95 ఓకేనా? మీకేనమ్మా 95 ఓకేనా? అయితే 95 అంటే మనకి ఎక్కడ ఇల్లు? దర్శి. లేదండి అయితే అసలు తెలిసిన వాళ్ళే దర్శి సైడ్ లేరా? అసలు ఓకే ఓకే. సరే సరే. అయితే మనకి ఇటు సైడ్ కావాలి అంటే మనకి ఈ ఒంగోలు అబ్బాయితో మాట్లాడా? టీసీఎస్ లో చేస్తున్నాడు, 10.5 లక్షలు అని చెప్పాను ఒంగోలులో. ఎవరు 96. హలో. మనకి ఈ మోర్బోయిన్ సతీష్ అనే వాళ్ళు ఉన్నారు కదా. హలో. నేను ఒక నంబర్ చెప్తున్నాను, మాట్లాడండి. మాట్లాడమ్మా, పెట్టాను నేను నంబరు. మాట్లాడు. ఈ బొంత మధుకు మధు 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 సార్ అయిందా మ్యాచ్? ఏమండి మధు యాదవ్ గారు? మధుకుమారా? ఓకే. సరే మా రాజలక్ష్మి, అంటే ఎంతవరకు ఏమన్నా అయిందా లేదా? నాకు నెంబర్ లేదు కదన్నయ్య ఇవ్వలేదంటావా? ఓ, మొన్న మాట్లాడితే ఇస్తానమ్మా అన్నారు. ఆ, చూసి పెట్టి పంపిస్తానులేమ్మా అన్నారు. ఓకే. మనకి పద్మావతి నంబర్, మా నంబర్ పెట్టాను నేను, మాట్లాడు. మనకి మా నంబర్ పెట్టాను, మాట్లాడమ్మా. పెట్టండి. అయితే మొన్న ఇచ్చిన లిస్ట్ లో ఉందా నంబరు, నాకు పంపించిన లిస్ట్ లో? పెట్టాను. మరి పెడితే నాకెట్ట తెలుస్తుంది? ఆ లిస్ట్ అంతా తీసేస్తేవి నువ్వు. ఇప్పుడు అందుకే కదా నేను ఎందుకు ఆ లిస్ట్ అడిగిందంటే, మనకి ఎవరు ఇచ్చారో నీకు తెలియదు, నిన్ను అడిగితే నువ్వు చెప్పావు. ఇది నాకు ఎట్లా తెలుస్తుంది? ఆ లిస్ట్ ఉంటే నేను చూసుకుంటాం కదా, ఇది నంబర్ ఇచ్చిందా లేదా అనేది. సరేనా? అర్థమైందా? దానివల్ల ఉపయోగం ఏంటంటే
మీకు నేను ఈ నంబర్ ఇచ్చానా లేదా అంటే మీరంటారు మీకే గుర్తుండదు. మీరు నాతో మాట్లాడేటప్పుడు ఆ లిస్ట్ పెట్టుకొని కూర్చోవాలి యాక్చువల్గా. అప్పుడేమవుద్దంటే నేను అడిగాను అనుకో పలానా మ్యాచ్ ఇచ్చాను అంటే మీరు చెప్పాలి. ఆ లిస్ట్ మొత్తం మళ్ళీ పంపించండి నాకు. అది అట్లా మరి ఇట్లా నంబర్ ఇస్తారంటే ఎట్లా తెలుసు తెలియదు కదా. ఆ, రాజలక్ష్మి ఈ అర్ధల సాయి కిషన్తో మాట్లాడారా? మాట్లాడారు కదా అన్నయ్య. మాట్లాడారా అయిపోయి అర్ధల సాయి కిషన్ కాదమ్మా, అర్ధల సాయి కిషన్ ఓల్డ్ గుంటూరు 88 88 వాళ్ళు వద్దన్నారు కదా అన్నయ్య. అయిపోయింది. తక్కువే కావాలన్నమాట. ఓకే ఓకే, అయితే ఈ అబ్బాయి వచ్చేవారు బొంత ఈ భార్గవ్ యాదవ్ గుడివాడ అతనితో మాట్లాడారా? ఉమ్. మాట్లాడారా? అవన్నీ మనకి ఇచ్చినవేనన్నయ్య. ఇవన్నీ ఇచ్చినాయేనా? ఉమ్. ఒక్క నిమిషం.